కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా? పాత కేసులు మళ్ళీ ముందుకు రాబోతున్నాయి? ఖచ్చితంగా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం కొన్ని డిశ్చార్జ్ పిటిషన్స్ ఉన్నాయి సిబిఐ ఈడీ కేసులకు. ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ అన్ని ఒక 3-4 నెలల్లో తేలిపోతాయి. హైకోర్టు దానికి ఒక టైం ఫ్రేమ్ ఇచ్చింది రోజువారీ విచారణ చేయమని. కాబట్టి త్వరలో రోజువారీ విచారణ జరుగుతుంది. ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ అయ్యేంత వరకు జగన్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆ తర్వాత అవి అయిపోయాక అభియోగాలు ఏది అన్నది ఫైనల్ చేసేస్తుంది కోర్టు. ఆ అభియోగాలు ఫైనల్ చేసినటువంటి వాటిలో ఇక అప్పటి నుంచి రోజువారీ విచారణ జరుగుతుంది. ఈ రోజువారీ విచారణ అనేటటువంటిది దాదాపుగా మీకు ఆ ఏడాది జరగచ్చు, ఏడాదిన్నర జరగచ్చు. అంటే రోజువారీ విచారణకు వస్తే కేసు వేగవంతం అయినట్టు త్వరగా హీరింగ్కి వెళ్ళిపోద్ది అంటారు కదా, ఆ పరిస్థితి? అదే రోజువారీ విచారణ అంటే రోజువారీ అంశము అభియోగం సిబిఐ చెప్తుంది. దానికి సిబిఐని వీళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. వాళ్ళు సాక్షులను ఎవరినో తెస్తారు, వీళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఇదంతా కోర్టులో ఉన్నంతసేపు కూడా అక్కడ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉండాలి. పొద్దునుంచి సాయంత్రం దాకా కోర్టులోనే ఉండాలి. లేదా మళ్ళీ దానికి ఎగ్జామ్షన్ తీసుకోవాలి. పొద్దున్నే అటెండ్ అయ్యి మా లాయర్లు వాదించుకుంటారు అని, లేదా వాదనకి సంబంధించి మా లాయర్లు వాదిస్తుంటారు కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడగాలి. ఇప్పుడు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు ఇదిగో ఈ ముఖ్యమంత్రి పనులు ఉన్నాయి కాబట్టి నేను రాలేనని చెప్పారు. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడే కాబట్టి రావాల్సిన అవసరం ఉన్నది, కంపల్సరీగా రావాల్సిందే అనొచ్చు కోర్టులు కూడా. కాబట్టి